ఇంట్లో వస్తువులకు కూడా ఏదో చెంబులకి వాటికి కూడా ఏదో రామానుజం అని ఏదో ఇలాగ పేర్లు పెట్టుకోవడం ఒక సంప్రదాయం ఉందండి. ఏదైనా ఒక వస్తువుకి అట్లా నువ్వు పేరు పెట్టి ఆ వస్తువుని ఆ దేవుడి పేరుతోటి పిలిచినా భగవన్నామాన్ని పిలిచిన ప్రభావమే ఉంటుంది. ద్రౌపది గోవిందా అని ఆడాడ పిలిచింది. నువ్వు చెంబుకి పేరు పెట్టుకుని ఆ చెంబుని రాముడి పేరుతోటో లక్ష్మణుడి పేరుతోటో రామానుజం పేరుతోటో నువ్వు పిలిచావనుకో ఫైన్, భగవన్నామని చెప్పిన ప్రభావం నీకు వచ్చేస్తుంది. సాంకేత్యం, దాని సంకేతం అంటారు. లేదా ఉన్న పేర్లు, ఏదో ఊరి పేరు, మనిషి పేరు, ఆ మనిషికి పేరు వాడి పేరు వెంకట్ అని పెట్టుకున్నాడు. నీకు దేవుడి పేరు చెప్పడం ఇష్టం లేదు, దేవుడు ఊళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ వాడు నీ దగ్గర క్లర్క్గా పనిచేస్తున్నాడు, వాడి పేరు వెంకట్. మనం అప్పుడప్పుడు నువ్వు పిలవాలా వద్దా వాడిని? అప్పుడప్పుడు ఏదైనా ఒక సన్నివేశం ఉన్నప్పుడు వాడిని నువ్వు పరిచయం చేయాలా వద్దా? హీజ్ మిస్టర్ వెంకట్ అని అంటారా అనరా? వెంకట్ అన్నావు, అమ్మా నా పేరు చెప్పాడండి అని దేవుడు సంతోషిస్తాడు. అదేంటది? ఒక వ్యక్తికి నువ్వు ఇచ్చిన సంకేతం. అది పేరు పెట్టండి సంకేతమే కదండి. ఒక పేరు పెట్టావు, ఆ పేరు పిలిచావు, బస్. అది కూడా వైకుంఠుడి యొక్క నామం అయినట్టయితే అశేష అఘహరం విదువు. సంకేతం అంటే కేవలం వ్యక్తి పేరే అక్కర్లేదు. నా దగ్గరుండే వ్యక్తులు ఎవరు అట్లాంటి దేవుడి పేర్లు ఉన్నవాళ్ళు కాకుండా ఉండేట్టు నేను చెక్ చేసుకుంటా అని ఒకవేళ నువ్వు పెట్టుకున్నా, ఓ ఊరికి పేరుంది, ఆ ఊరి పేరు యాదగిరిగుట్ట. నువ్వు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నావు, నిన్న అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేశాడు, లేదు నిన్న అక్కడ R&B డిపార్ట్మెంట్లో వేశాడు, లేదు నువ్వు అక్కడ ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తీసుకెళ్ళి వేశారు. వెళ్ళాలా వద్దా? నాకు వెళ్ళడం ఇష్టం లేదండి, అక్కడికి వెళ్ళినట్టయితే ఏదో రోజున పొరపాటునైనా గుడికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకే నాకు అది ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు గో యాదగిరిగుట్ట, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మీ టు సమ్వేర్ ఎల్స్ అని రాశాడండి. రాసేటప్పుడు ఏం చేశాడు వీడు? ఐ డోంట్ వాంట్ టు గో టు యాదగిరి. అమ్మా నా పేరు చెప్పావురా నువ్వు. సంకేతం, ఒక ఊరుకుండే సంకేతాన్ని వీడు తన నోట పలకడమో తన రాతలో వ్రాయడమో ఏదో చేశాడు కనుక అలా పలికినా చాలును. సాంకేత్యం, అది కూడా పలకాలి. పారిహాస్యంచ, పరాచకాలు ఆడడం. అప్పుడప్పుడు మన పరాచకం కోసం అప్పుడప్పుడు దేవుడి నామం చెప్తాం. ఎవడో ఒకటి పాపం తిరుపతి వెళ్ళి వచ్చాడు అనుకోండి, గుండు కొట్టి గోవింద అనుబుద్ధి అవుతున్న వాడిని చూడగానే మనకి. అది నిజానికి గోవిందనామ చెప్దామని కాదు, గుండు కొట్టించుకొచ్చాడండి దానికి. వాడు తిరుపతి వాళ్ళదే పాపం ఏదో అయ్యి గుండు కొట్టించుకున్నాడు వాడు, కానీ వాడిని చూడగానే గోవింద అనుబుద్ధి అవుతున్నాడు. ఇది సంకేతం కాదు, ఇది పరిహాసం. పారిహాస్యంచ, నువ్వు అలా అన్న దేవుడి నామం చెప్తే సార్. ఇప్పుడు ఏదో శ్రీమతే రామానుజాయ నమః, హరి గోవింద గోవింద భజ గోవింద, ఇది సినిమాలో పాట అండి. అది వాడికి భక్తి ఉండి ఏదో దేవుడి మీద ఇంకోటి ఏదో ఉంది అలా కాదు పాడింది వాడు. హరి గోవింద గోవింద అంటే పాపం సినిమాలు చూసేటువంటి కుర్రాళ్ళంతా వచ్చినాయి, అయితే సరదా కోసం పరిహాసం చేయడం కోసం వీటిని ఆక్షేపించడం కోసం శ్రీమతే రామానుజాయ నమః హరి గోవింద గోవింద, పరిహాసం. అలా అన్న ఫలం వాడికి ఓ 10 మార్కులు వాడికి యాడ్ చేసేస్తాడు భగవంతుడు. ఇది పరిహాసం కోసం అంటాం. సరదాగా ఒకడిని తమాషాగా ఫ్రెండ్షిప్ తోటి గేలి చేయడం కోసం ఆడే మాటని పరిహాసం అంటారు. హేళన వేరు. హేళనం అంటే ద్వేషం హేళన అంటారు, కానీ ఫ్రెండ్షిప్ తోటి చేసే మాటని పరిహాసం అంటారు. తేడా ఉంది రెంటికి. నువ్వెవరినో తిట్టడానికైనప్పటికీ కూడా భగవంతుడి నామం పలుకుతావు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులకి ఏదో దేవుణ్ణి ఎప్పుడు ఆక్షేపించడమే వాళ్ళ యొక్క కార్యక్రమం అనుకోండి. దేవుడు పేరు చెప్పే కదని ఆక్షేపిస్తారు.
రాముని నేను అంగీకరించటం లేదు, రాముడు కట్టినది సేతు కాదు, అది న్యాచురల్ ఫార్మేషన్ అన్న రాముడు పేరు చెప్తాడా చెప్పడా? బస్ అది హేళన. ద్వేషంతో చేసేటటువంటి దూషణ హేళన, ప్రేమతోటి చేసే దూషణ పరిహాసం. అలా అన్నా పర్వాలేటండి. అది కూడా భగవన్నామం పలికావా నువ్వు తరిస్తావు. స్తోభం. స్తోభం అంటే ఏదో ఉబుసపోక కాడే మాట, ఏదో ఊత కోసం తీసుకునేటటువంటి మాట. అలా అన్నప్పటికీ అది భగవన్నామం కనుక నువ్వు పలికినట్టయితే నువ్వు ధరిస్తావంట. చూడండి, కొంతమందికి ఏదో పాపం ఇలా పైకి లేవాలనుకోండి, కాళ్ళు పట్టేస్తాయి, నడుము పట్టేస్తుంది, లేవలేరు. నారాయణ రామ, వాళ్ళకి రామాండ లక్ష్యం కాదండి. అది ఏదో ఒక ఊతం ఒకటి కావాలి కనుక ఆ ఊతం కోసం అన్నమాట అది స్తోభము అంటారండి దాన్ని. అలా రాముడి నామ పలికిన, దేవుడి నామ పలికిన అది కూడా నేను తరింపచేస్తుంది స్తోభం. ఈ స్తోభం అంటే తమాషా కథ చెప్తూ ఉండేవారండి మా స్వామివారు. ఈ సంగీతం పాడే వాళ్ళకి స్తోభాలు అంటారండి. ఇప్పుడు సా సా రి రి గా గా మా మా పాప, సా సా గా గా రి రి గా గా, ఈ సా సా ఎందుకే సా సా, ఒకసారి సా అంటే నాకు తెలియలేదు ఏంటి, రీ 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 ఎందుకో రీ 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 ఒకసారి రీ అంటే నాకు తెలియలే. అది వాడి గొంతు సౌలభ్యం కోసం చేసుకునేటటువంటి సాధన అండి. దాన్ని మళ్ళీ పైకి ఎత్తడం, దింపడం, ఇదంతా అలా చేస్తుంటారు. వాటికి స్తోభాలు అని పేరేంటి వాడికి. ఇప్పుడు సంగీతం పాడే మొదటి చూడండి, ఒకసారి వాడు అనుకుంటూ ఉంటాడండి. అది కూడా ఒక రకమైన స్తోభం అన్నమాట అండి. ఇంకొంతమంది అయితే అని ప్రారంభిస్తుంటారు. స్తోభము అంటే సా పా సా ప్రారంభిస్తాం. ఈ సంగీతం అండి, మీరు ఎప్పుడైనా ఈ కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ విన్నారు లేదో, అమ్మమ్మమ్మమ్మ ఎందుకు ఏమిటిదా, నువ్వు ఏమిటి చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అంటే మనకు అర్థం కాదు. కానీ కొంతమంది అదే పెట్టుకుని పొంగిపోతుంటారు. అప్పుడు కదరినం రే ఓహో ఓహో దాని వీడు మరీ లేచిపోతుంటాడు. వీడు వాడు ఎంత ఊగుతుంటే వీడికి అంత లేచిపోతుంటాడు. వీడు లేచిపోతుంటాడు, వాడు లేచిపోతుంటాడు. మనలాంటి వాడు ఉన్నా అనుకోండి, మనకి పిచ్చి ఎక్కుతూ ఉంటుంది, అది వింటుంది. అది చెప్పేదో ఊరికి చెప్పితే పోయేదానికి ఎందుకురా ఇంత రాగం తీయడం. ఎవరికి చిన్నప్పుడు గ్రామాల్లో ఈ శ్రీకృష్ణ రాయభారం నాటకాలు వేస్తుండేవారండి. ఆ స్టేజి మీద ఇద్దరు, ఇటు పక్కన అర్జునుడు, ఇటు పక్కన కృష్ణుడు. బావా ఎప్పుడు వచ్చేటివి అని వీడు పావుగంట సేపు రాగం తీసేవాడి. వీడు పాప అర్జునుడికి ఏం చేయాలో పావుగంట సేపు తోచదు వాడికి. అలా నోరు తెరుచుకొని దోమలో ఈగల నోట్లో పోయేటట్టుగా తిరుగుతూ కూర్చుంటాడు వాడు. వాడు పావుగంట రాగం తీస్తే వాడు ఆపగానే ఇక్కడ వీడు ఎత్తుకునేవాడు. వీడు 20 నిమిషాల సేపు రాగం తీసి అంతసేపు వాడలా నోరు తెరిచి వాడు చూస్తూ కూర్చోవాలి. కానీ అదో సరదా. ఆ సరదా ఏమిటో తెలిసిన వాడికి అది రక్తి కడుతూ ఉంటుందండి. తెలియని వాడికి అదే విసుగెత్తిపోతూ ఉంటుంది. అది బోరు కొట్టి వీడికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. మా స్వామివారు ఒక కథ చెప్తుండేవారు. ఓ రాజుగారి
ఆస్థానానికి ఒకసారి సంగీత విద్వాంసుడు వచ్చేటండి. ఇదివరకు రోజుల్లో ఎప్పుడైనా ఇండ్లలో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేవి కావండి. బాత్రూమ్స్ ల్యాబరేటరీస్ను ఇంటికి వెనకాల ఎక్కడో పెరట్లో దూరంగా ఉండేవి. అంటే విసర్జనీయాలన్నీ కూడా ఎప్పుడు దూరంగానే ఉండాలి అని అనుకునేవారు. ఇంటిని పవిత్రంగా అట్టే పెట్టుకునేవారు. ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెడితే కాస్త ఆచారం సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ ఇళ్లల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అంగీకరించరు. ఇంటికి సెపరేట్గా ఒంటిళ్ళు కూడా ఇంటికి సెపరేట్గానే పెట్టుకునేవారు. తిరిగేటటువంటి ఏరియా అంతా వేరుండేది, వంటశాల కూడా వేరుగా ఉండేది. ఇంకా ఈ ల్యాబరేటరీస్ లాంటివి అయితే ఇంకా దూరంగా ఉండేవి ఇంటికి. సో ఇదివరకు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు చెంబు పట్టుకుని పెడుతుండేవారు. ఆ రాజుగారు ఓ రోజున అదే తెల్లవారుగట్టే పాపం ఆ చెంబు పట్టుకుని ఆయన పెరట్లోకి పెడుతున్నట్టు. వెనకాల పెద్ద తోట, రేగి తోట ఉండేది. సరే, అది రేగి పళ్ళు వచ్చేటటువంటి కాలమాయే. రేగి పళ్ళు మంచి బాగా ముగ్గిన పళ్ళు సహజంగా చెట్టు మించి రాలినవైతే చాలా బాగుంటాయి, చాలా మంచి తీయగా ఉంటాయి, కొద్ది కొద్దిగా పులుపు తగులుతూ ఉంటుంది. భలే అది ఒక అందమైనటువంటి టేస్ట్. తెల్లవారుజాము ఈయనకి రేగిపళ్ళు అంటే ఇష్టం అని పెద్ద రేగి తోట వేసుకున్నాడు. నేను ఆ రేగి తోట క్రాస్ చేసి ఆవలగట్టుకు వెళ్ళాలి. అక్కడ ఉండేది అంటే వాళ్ళకి కాస్త మార్నింగ్ వాక్ అవుతుండేది. వాళ్ళు చక్కగా శారీరకంగానే ఆరోగ్యంగా ఉంటుండేవారు. ఈయన చెంపట్టుకు పెడుతుంటే రేగిపండు కనిపించేది. సరే, ఈ రేగిపండుని వదిలిపెడితే ఆయనకి చాలా మంచి పెద్ద పండు ముగ్గి బాగా కనిపిస్తోంది. వదిలిపెట్ట బుద్ధి కాలేదు. కొంచెం ధర్మ సంకటం, ఇంకా స్నానం కూడా కాలేదు, తినచ్చో తినకూడదు. కానీ ఆ జిహ్వ వీడిని వదలనివ్వలేదు. టక్కున రేగిపండు తీసి నోట్లో వేసుకున్నాడు. ఈయన మామూలుగా వెళ్ళిపోయాడు. సరే, ఎప్పుడైనా అలాంటి పనులు చేసి కొంచెం భయం వేస్తుంది కదండి. కొంచెం ఇటు అటు చూశాడు. సరే, ఎవరూ కనిపించలేదు, ఓన్లీ ఎవరు చూడలేదు కదా అనుకుని మామూలుగా వెళ్ళిపోయి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. మళ్ళీ సభలోకి వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు వీరి రాజ్యానికి ఒక అద్భుతమైనటువంటి సంగీత పండితుడు ఒక ఆయన వచ్చాడండి. శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకున్న ఆయన. సరే, వచ్చాడు. రాజుగారికి ఇప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కాస్త మర్యాదలు చేయడం, వాళ్ళకి సంభావన సత్కారం ఇవన్నీ చేయడం అంతా కూడా ఉంటూ ఉండేది. సరే, ఎవరో గొప్ప పండితుడు వచ్చారని ఊళ్ళో వాళ్ళంతా తీసుకొచ్చారు. సరే, కూర్చుని ఏమయ్యా ఏమిటి నీ యోగ్యత అంటే, మహానుభావన శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకున్నానండి, పోషణ లేక తిరుగుతున్నాను, ఇలాంటి మహానుభావులు అనుగ్రహిస్తే. ఓ సరే, ఏం చేస్తారంటావు? మీ ముందర ఏదైనా చిన్న కీర్తన ఆలాపన చేస్తారు మహానుభావ. సరే కానీ అన్నాడు ఈయన. పాపం రాజుగారికి సంగీతం రాదే, అదేమిటో తెలియదు. సరే కూర్చొని తదరినం రే రే. రాజుగారికి గాబరా పుట్టింది. పొద్దున్న రేగి పండు తిన్నమాట వాస్తవం, స్నానం చేయకుండా తిన్నమాట కూడా కరెక్టే. ఎవడు చూడలేదని ఈయన అనుకున్నాడు. ఈయనడు రేరే అని ప్రారంభించాడు. నేను రేగుపండు తింటే ఈయన సభలో చెప్పేస్తాడు ఏమిటో, నలుగురిలో చెప్పేస్తే ఇది మర్యాదగా ఉండదు కదా అని ఈయన వెంటనే ఆగు చాలు 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 చాలా బాగా పాడుతున్నావు, ఈయనకి 100 వరహాలు ఇప్పించండి. దాంతో ఈ పండితుడు అరే రాగం ఎత్తుకోగానే ఈయన 100 వరహాలు ఇస్తున్నాడంటే ఈ రాజుగారికి సంగీతం మీద ఎంత అభిమానం. ఇదే ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము, ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామాను
దిక్కులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే వెలయించెనీతడేకా వేదపు రహస్యములు చలమి నీతడే. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట. పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట. మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట. గొనకోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట. గొనకోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట. వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట. వలరాజు హంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజర పంట. వలరాజు హంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజర పంట. కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట. కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట. విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట. విరహుల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట. అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట. అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట సంధికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఆ
చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ కడుపులోని లోకంబులు గదలి నొడలో చకురేవోయమ్మ కడుపులోని లోకంబులు గదలి నొడలో చకురేవోయమ్మ తొడికెడి సరుగన తొలగదీయని ఉడికెడి పాలివి ఓయమ్మ తొడికెడి సరుగన తొలగదీయని ఉడికెడి పాలివి ఓయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ చప్పలు వట్టుక సన్నపు బాలుని నొప్పర మెత్తకు రోయమ్మ చప్పలు వట్టుక సన్నపు బాలుని నొప్పర మెత్తకు రోయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ ఉక్కు వెట్టరి ఓయమ్మ చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉక్కు వెట్టరి ఓయమ్మ కొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యలనిడరే ఓయమ్మ కొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యలనిడరే ఓయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ చెయ్యొగ్గి నిదసిసువోయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ ఉగ్గు వెట్టరి ఓయమ్మ
గమ పని సరి సని పమ గమ పని గమరి గమ వరసి